హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే క్రిస్పీ పొటాటో నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే నగెట్స్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక పెద్ద సైజ్ ఆలూని తీసుకొని బాగా కడిగి నీటిలో వేసి బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవడం వల్ల పొటాటోస్కి మంచి టేస్ట్ వస్తుంది. పొటాటో బాగా మెత్తగా ఉడికిన తర్వాత బయటికి తీసుకొని చల్లార్చుకుందాం. పొటాటోను బాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత పీల్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్ని లంప్స్ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా మ్యాష్ చేసుకుంటే మన నగెట్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కోటింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్కి బదులుగా నేను రస్క్ టోస్ట్ తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని పౌడర్లా చేసుకున్నాను. మన దగ్గర బ్రెడ్ లేకపోయినా ఇలా రస్క్ టోస్ట్తో కూడా ఈజీగా కోటింగ్ చేసుకోవచ్చు. ఇది నగెట్కి మంచి క్రిస్పీ కోటింగ్ ఇస్తుంది. ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మీకు ఆప్షనల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నేను వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని బాగా డగ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే నగెట్స్ ఆ షేప్లో చేసుకోండి. నేను ఇలా సాఫ్ట్గా సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను. వీటి తర్వాత కోటింగ్ కోసం రస్క్ టోస్ట్ మనం పక్కన పెట్టింది అందులోని డిప్ చేసుకొని ఒకటొకటిగా ఒక ప్లేట్లో సర్దుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో నీట్గా సర్దేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకున్న తర్వాత మనం కోటింగ్ చేసుకున్న పొటాటో నగెట్స్ని ఒకటొకటిగా స్లోగా వేసుకోవాలి కడాయిలో. ఇలా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి బయట క్రిస్పీగా లోపల బాగా మెత్తగా ఉడుకుతాయి. లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవన్నీ మాడిపోతాయి మనకి. అందుకనే మనం మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేయించుకోవాలి. ఇప్పుడు పొటాటో నగెట్స్ అనేటివి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగతావి కూడా కోట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, అవి కూడా ఒకటొకటిగా స్లోగా కడాయిలో వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మన క్రిస్పీ పొటాటో నగెట్స్ రెడీ అయిపోయాయి. బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా రస్క్ టోస్ట్తో చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవి ఎలా వచ్చాయో మన ఇంట్లో టేస్టీ టేస్టర్ అయినా మా హస్బెండ్ని అడిగి చూద్దాం.